నమస్తే అండి. పొట్లకాయ పెసరపప్పుతో కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొట్లకాయలను తీసుకొని పీలర్తో తోలంతా కూడా తీసేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది వేడైన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఓ పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు బాగా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా పసుపు చేర్చుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే మరి కాసేపు ఆగిన తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి. అలా కలుపుతూ మరో 5 నిమిషాల సేపు ఉడికిన తర్వాత కూర అంతా కూడా దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరే బౌల్లోకి మార్చేసుకోవటమే. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే మన పొట్లకాయ